వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బంగ్లా రోహింగ్యాల నెట్వర్క్పై దర్యాప్తునకు సిద్ధమైన హోంశాఖ. అమ్మాయిలు జర జాగ్రత్త, రాచకొండ పోలీసుల సూచన. రేవంత్ తమ్ముడు ప్రజల మీద ధ్యాస ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించిన కేఏ పాల్. ఐపీఎల్ టికెట్స్ జారీ ప్రారంభం, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఫిజికల్ టికెట్స్ జారీ. అక్రమ వలసదారులు వారు స్థిరపడేందుకు సాయపడుతున్న వారిపై దర్యాప్తునకు కేంద్రం హోంశాఖ సిద్ధమైంది. ఇప్పటికే ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా బంగ్లాదేశీయుల రోహింగ్యాల గుర్తింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్ఐఏ పోలీసులు చాలామందిని అరెస్ట్ చేసి డిటెన్షన్ క్యాంపులకు తరలించారు. అసలు వారెలా దేశంలో చొరబడ్డారు, వారికి ఎవరు సహాయం చేశారు, గుర్తింపు పత్రాలు ఎవరు ఇప్పించారన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. తెలియని నెంబర్లతో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లతో మహిళలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసులు తెలిపారు. మీ ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఏఐతో మీ ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయవచ్చు. తెలిసిన స్నేహితులైనా సరే హద్దులు పాటించండి. ఎవరైనా బెదిరిస్తే వెంటనే 1930కి కాల్ చేయండి అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. రేవంత్ తమ్ముడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావని నేను వరంగల్లో పోటీ చేయకుండా నీకు మద్దతు ఇచ్చాను. నువ్వు రాహుల్ గాంధీకి మూటలు మోస్తున్నావని అందరూ అంటున్నారు. ప్రజల మీద ధ్యాస ఏమైనా ఉందా? అలాగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కి మూటలు మోస్తున్నావు అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు దోచుకోవడం, దాచుకోవడం, పంచిపెట్టడమేనా, లేదా ప్రజల మీద ధ్యానం ఉందా? నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మంచినీళ్ళు లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, విద్యా వైద్యం అన్నది కనిపించట్లేదు. నువ్వింత ఫెయిల్యూర్ సీఎం అయితే అన్నగా నాకెంత బాధేస్తుంది. రేవంత్ రెడ్డిని రిచ్ అయ్యేంత వరకు అందరూ వీడియోని షేర్ చేయండి అని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 బజ్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. మార్చి 23వ తేదీన ఉప్పల్ వేదికగా హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ఈ నెల ఉప్పల్ వేదికగా 23, 27 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఫిజికల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఫిజికల్ టికెట్స్ జారీ చేయనున్నారు. సికింద్రాబాద్ జంకానా స్టేడియం, ఈసీఐఎల్ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంతో పాటు హిమాయత్ నగర్, బంజారా హిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అత్తాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని కాలిఫోర్నియా బురిలో రెస్టారెంట్లో ఫిజికల్ టికెట్లు అందించనున్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.